హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు దిండుగల్ తల్పాకట్టి బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూపించిన బిర్యానీ స్పైసెస్ ఇంక్లూడింగ్ ది స్టోన్ ఫ్లవర్ తీసుకుని ప్యాన్ ఫ్రై చేసుకుని ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఆనియన్ అండ్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా మిర్చి యాడ్ చేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి కొరియాండర్ అండ్ మింట్, దీన్ని కూడా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మటన్, నేను ఇలా 1.5 కిలో మటన్ని మీడియం పీసెస్ కింద కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కుకింగ్ విషయానికి వస్తే ఇలా వేడెక్కిన గీ అండ్ ఆయిల్లో ఆనియన్ అండ్ మిర్చి పేస్ట్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మింట్ అండ్ కొరియాండర్ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా ఒక 2 to 3 minutes వేగిన తర్వాత నెక్స్ట్ మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుని మసాలా మొత్తం ప్రాపర్గా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకుని మొత్తం అంతా కలిపి మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత వాటర్ ఏం పోయకుండా ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని కుక్కర్లో బాగా కుక్ చేసుకోవాలి. మటన్ ఇలా నీట్గా కుక్ అయిపోతుంది. వాటర్ కూడా చూసారా ఎలా పైకి వచ్చిందో. ఈ బిర్యానీకి మనం స్పెషల్గా వాడేది చిట్టి ముత్యాలు రైస్, దీన్నే శ్రీరాగ సాంబార్ రైస్ అని కూడా అంటారు. నేను 4 cups రైస్ తీసుకున్నాను. ఇలా కడిగిన రైస్ని ఉడికిన మటన్లో వేసి బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ కీ వచ్చి వాటర్. 1 cup రైస్కి 1.5 cup వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ మటన్లోంచి మినిమం 1 to 2 cups వాటర్ అయితే వస్తుంది. సో రెస్ట్ యాడ్ చేసుకోవాల్సింది 4 cups ఓన్లీ. వాటర్ యాడ్ చేసిన తర్వాత మర్చిపోకుండా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ టేస్ట్ ఎలా ఉండాలంటే మీకు కొంచెం సాల్టీగా అనిపించాలి. అలా మీడియం ఫ్లేమ్లో ఎయిదర్ ఒక 30 minutes కానీ 3 విజిల్స్ వరకు కానీ కుక్ చేస్తే రైస్ ముద్దగా అవ్వకుండా ఇలా గ్రెయినీగా నీట్గా ప్రాపర్గా కుక్ అవుతుంది. అంతేనండి, వేడిగా తలపకట్టి స్టైల్ మటన్ బిర్యానీ రెడీ. ఎలా అదిరిపోయింది. అదే ఎలా ఉంది? వెరీ టేస్టీ, చాలా బాగుంది. శ్రీరాగ సాంబార్ రైస్ కదా, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగా చేసాం.